అవును, నన్ను వాడు గీడు అంటున్నావు. అసలు ఎవడరా నువ్వు? నేను ఎవన్నా? హెడ్ రమరా తెలుసా? ఎవరా? హెడ్ రమరా. నీకు తెలుసా? నాకు తెలుసా. ఫోన్ ఎక్కడుంది? ఫోన్ ఎక్కడుంది? అవుట్. తాడి మట్టి అవుట్. ఒరేయ్, ఇంకో 2 రోజుల్లో మన కొత్త సాయి వచ్చేస్తున్నాడు. అనేది ఏంటంటే ఎల్లెల్లి ఎన్టీఆర్ బంధుతో పెట్టుకున్నావు. ఆయన ఎన్టీఆర్ బంధువా? మరి సార్ సార్ ఇప్పుడు మీకేం కావాలి సార్? మేజర్ చంద్రకాంత్. బాబు చంద్రకాంత్. ఇప్పుడు ఆయన ఎందుకు కానీ సార్? ఎక్కడికి మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. అదే అలా నా తరగే చూడు. మా ఇల్లు ఎక్కడో తప్పైంది, ఎత్తి పట్టరా. ఇల్లు తప్పిపోయిందా? ఎలా సార్? మంది కొట్టేసి ఎటో వెళ్ళిపోయి. ఏడికే మంది ఎక్కువ అడ్రస్ మర్చిపోయాడు. సార్ మీరు ఇక్కడే కూర్చోండి. మత్తు దిగితే మీ ఇల్లు వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చారు. ఓకే థ్యాంక్ యూ. మట్టయ్య, నువ్వు ఇక్కడే ఉంటావా? ఓ అరగంట నేను బయటికి వెళ్ళి వస్తాను. ఎక్కడికి? ఆ దేవాగాడు బంగారంతో పారిపోయాడు కదా, ఈ పాటికి ఏ బారుకో చేరుకొని ఉంటాడు. నేను వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చేస్తాను. అంటే నా ప్రమోషన్ తవరు కొట్టేద్దామన్నా బాబు? ఇదిగో ఇలా ప్రతిదానికి అపార్థం చేసుకుంటావేంటి? పెద్దోడివి, అర్ధరాత్రి నీకు రిస్క్ ఎందుకని నేను వెళ్తాను. ఓ నువ్వే వెళ్ళి అరెస్ట్ చేయి. నీకు ప్రమోషన్ వస్తే నాకు వచ్చినట్టు కదా, నాకు వస్తే నీకు వచ్చినట్టు కదా. ఏ మాత్రం కోఆపరేషన్ తవరు బిగినింగ్ నుంచి ఇచ్చుంటే ఈ పాటికి నేను ఎస్పీ లెవెల్లో ఉండేవాడిని. ఓన్ ఇప్పుడు ఇస్తున్నాను కదా, ఎల్లు. నువ్వు మాత్రం ఇక్కడ ఉండాలి. అవును, ఎప్పుడు నేను చిట్టిగాడు ఇంత కోఆపరేషన్ ఇచ్చాడేంటి? కొంపదీసి కోఆపరేషన్ లో నాన్ కోఆపరేషనా? చూస్తే పోలా. కొట్టేశా, ప్రమోషన్ కొట్టేశా, కొట్టేశా. ఎందుకు నన్ను బయటికి పంపించింది? చిట్టిగా వదిలా. వాళ్ళు నా దొంగలు కాదు, నేను పట్టుకున్నాను కాబట్టి నా దొంగలు కాదు, నా దొంగలు కాదు, నా దొంగలు. నమస్కారం ఎస్పీ గారు. ఈ దొంగలు పట్టుకుంది నేనే. అబద్ధం సార్, వీళ్ళని పట్టుకుంది నేను. ఎస్పీ గారు అరిగో పారిపోతున్నారు. ఒరే, నీ లాఠీ మీద నా టోపీ నువ్వు పట్టుకోలేదు, నేను పట్టుకోనివ్వలేదు. నేను పట్టుకోపోయినా పర్లేదు, నువ్వు మాత్రం పట్టుకోవడానికి లేదు. ఒరే మట్టిగా, నువ్వు మట్టి కొట్టు పోతారా? థ్యాంక్స్. ఇల్లు దొరికిందా బాబు? ఇల్లు అబ్బా. నేను అడిగింది ఇది కాదు, నగల మూట. నగల మూట అది నీ దగ్గర ఉందిగా? నా దగ్గర ఎక్కడుంది? మరి ఎక్కడుంది? నాకు దొరికింది కాబట్టి ఇది నాది. నీ బాస్ నేను కాబట్టి ఇది నాది. కాదు, నాది కాదు, నాది. అయితే నాకు 60%, నీకు 40%. కాదు, నాకు 60%, నీకు 40%. ఫోన్ ఎవరికి రా? ఎస్పీ గారికి. దేనికి? నీ వాట ఎంతో నా వాట ఎంతో చెప్తారని. నీ అబ్బా, ఈ విషయం ఆయనకు చెప్పావంటే మొత్తం మాట ఆయన అంటాడు. అయినా పర్వాలేదు, నీకు మాత్రం 60%. 50-50 చేసుకుందాం. చావు. దొంగల సొమ్ము పోలీసులు పాలంటే ఇదే. పోతే పోయిందిలే, పదా. ఎక్కడికి? మీ ఇంటికి. ఏయ్, నీకు ఇల్లు గిల్లు లేదా? ఇల్లుంది, ఇల్లు లేదు. నువ్వు గిల్లు. ఏయ్, ఏమా స్పీడ్ మీద ఉన్నావే? చూస్తుంటే మైనారిటీ కూడా తేరినట్లేదు. దెబ్బ అయిపోతావు. అయిపోలనేగా నీ మీద లవ్ వేసుకుంది. ఎక్స్ట్రా వేషాలు ఎత్తున్నావా? లేదు, హీరోయిన్ వేషాలే వేస్తున్నా. ఏయ్, ఎప్పుడో ఎవడో ఏ సైకెట్లోనో ఎలా నేషం వేసేస్తాడు, షెడ్కి వెళ్ళిపోతావు. హీరోయిన్ నువ్వుండగా షెడ్కి నేనెందుకు వెళ్తానా? చూడు, నగలు ఎట్లాగో 50-50 చేసుకోలేకపోయాం. కనీసం మన ఇద్దరు స్టెప్పులైనా కలిపేసుకుని ఓ డ్యూయెట్ వేసుకుందాం. అయ్యా వేసుకునేది పెనం మీద పెసరట్టు బుద్ధిగా బ్యాక్ అయిపో. నువ్వే మగాడువయ్యా బాబు. అర్ధరాత్రి అందమైన ఆడపిల్ల ఒంటరిగా ఉంది, ఓ ముద్దెడదాం, కాస్త అంత కౌలించి పెడదాం అన్న కామన్ సెక్స్ కూడా లేదంటయ్యా నీకు. ఇక్కడ ఎవరో సెక్స్ గురించి మాట్లాడుతున్నారు. మే హెల్ప్ యూ? యూ బ్లడీ. Oh shit! What is this? You something scarce affair the method advance that you don't know balpitra balabal. Oh, I think jogging. హలో, ఎక్కడైతే సచ్ పండు అక్కడ చెప్పింది ఎవరు? నేను చక్రవర్తిని, అమెరికా. అలాగా, ఒక్క నిమిషం సార్. బావా, అమెరికా నుంచి చక్రవర్తి గారు. అమెరికా ఫోన్ ఎత్తొద్దు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అమెరికా ఫోన్ ఎత్తింది చక్రవర్తి గారు, నేనెత్తింది ఇండియా ఫోన్. హలో, ఏమిటో విశేషాలు? మనం పంపించిన ఆవకాయ ఎలా ఉంది? చాలా బాగుంది. అన్నట్టు ఎల్లుండి మార్నింగ్ ఫ్లైట్ కి అబ్బాయి ఇండియా వస్తున్నాడు. ఆవకాయ కోసమా? ఎందుకురా విమానం కట్టొద్దనగా? ఏం పార్సల్ చేసి పంపిస్తాగా? వాడు వస్తున్నది ఆవకాయ కోసం కదరా, అక్కడ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి. అలాగా?
అయితే నేను రిసీవ్ చేసుకుని మన ఇంట్లో ఉంచుతాను. అబ్బాయి 2 నెలలు అక్కడే ఉంటాడు. పనిలో పని మంచి సంబంధం చూడు, పెళ్లి చేసేద్దాం. మరి చెప్పనే, మా అమ్మాయి రెడీగా ఉంది. అబ్బాయి ఒక్కసారి చూశాడంటే చాలు కళ్ళు తిరిగి పడిపోతాడు. ఏ అంత అసహ్యంగా ఉంటుందా? బాగుంటుందని చెప్తున్నాను. అబ్బాయికి నచ్చితే నాకేం అభ్యంతరం లేదు. వాడికి మన సంస్కృతి అన్నా సాంప్రదాయం అన్నా చాలా ఇష్టం. అయితే ఇంకా ఈజీ. మా అమ్మాయి విశ్వనాథ్ గారి సినిమాలో హీరోయిన్ టైప్ అనుకో. అలాగే ఓకే. డాక్టర్ ఏంటి ఈ గెటప్? ఈ గెటప్కి తెలుగుతనం ఉట్టి పడుతుంటేను అదృష్టం వచ్చి కాలింగి బెల్లొక్కితే సైకిల్ బెల్ అనుకుని సైడ్ ఇచ్చిందట నీలాంటి. వచ్చేది అమెరికా వాడు, నీటుగాడు, సూటుగాడు, బూటుగాడు, పరసు నిండా నోటుగాడు. అయితే ఏమిటి? ఓసినాయేరి డాక్టరు, ఆ అబ్బాయిని ఇంత కష్టపడి బోలెడంత ఆర్గనైజ్ చేసి ఇండియాకి ఎందుకు రప్పిస్తున్నాను? మ్యూజిక్ ప్రోగ్రామ్ ఇప్పించడానికి. నో, ఆ వంక నా అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసుకుని నీకు మొగుని చేసి పెడదామని. ఇప్పుడు నువ్వు ఇలా అప్పల నరసమ్మ గెటప్ లో వచ్చావనుకో, అబ్బాయి ఎలా లైక్ చేస్తాడు? అందుకని వెళ్ళి మిడ్డీ వేసుకురా. చూడగానే మూడొచ్చి 3 ముళ్ళు వేసుకుంటాడు. వాడు 3 ముళ్ళు వేసుకున్నా సరే, 3 అంకేసుకున్నా సరే, నేను మాత్రం మిడ్డీలు చెడ్డీలు వేసుకోను. నా కర్మ. అదా డాడీ. అయ్యో మమ్మీ, ఏ డాడీ ఇది? అతను చూడాలంటే ఇంటికి రాడా? ఎయిర్పోర్ట్ లోనే చూడాలా? అవును, అతను ఫ్లైట్ దిగ్గానే నిన్నే చూడాలి, నిన్నే లవ్ ఆడాలి. మరి పెళ్ళి ఎవరు నగరాలి? నీ అమ్మమ్మని. నువ్వు మూసుకుంటాను. సరే గాని నువ్వు నా చేయి పట్టుకుని నడిపిస్తుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఈడొచ్చిన కూతుర్ని పసిపాపరా నడిపిస్తున్నాడు అనుకుంటా. అలా ఏమనుకోరు. ఎవరితోనో లేచిపోతుంటే చెయ్యి పట్టుకుని ఆపుతున్నాడు అనుకుంటారు. కరెక్ట్ గా చెప్పావు మోయ. ఏమిటి కరెక్ట్? హలో నమస్తే సార్. హలో నమస్తే. ఏమయ్యా బాగున్నా? ఎవరైనా వస్తున్నారండి? అమెరికా నుంచి మా చక్రవర్తి కొడుకు వస్తున్నాడు. ఎలాగన్నాడు దండ ఎగిపోతాయి. దండేని దిగుతుందిరా. ఇదేంటి ఇది? రాజకీయాలు వచ్చింది, పట్టుకుంటూ వచ్చింది. మరి బంగేది వదిలేస్తే వెళ్ళిపోయింది. ఎక్కడికి? అవతల శోభన గదిలో పాలు తాగాల్సింది పోయి ఇక్కడ కాకా హోటల్లో టీ తాగుతున్నావా? నువ్వెక్కడ హీరో అయ్యా బాబు? అక్కడ పంపులు అంటుకుంటున్నాయి. పర్లేదులే, నాది అద్దె కొంపే. ఇదిగో సిల్లిగా మాట్లాడుకు, తొందరగా రా. ఎక్కడికి? ఎందుకు? ఎందుక? మా అమ్మని నువ్వు అర్థం చేసి పెట్టాలి, మా నాన్నని నువ్వు తాతం చేసి పెట్టాలి, మా మావయ్యని కొయ్యి తీసి పూడ్చి పెట్టాలా? అయ్యో కాటం లేకయ్యా బాబు. అవతల మీ మావగారు అమెరికా నుంచి ఇంకో హీరోని ఇంపోర్ట్ చేస్తున్నారు. ఇంకో హీరోనా? ఎవడాడు? ఆడొస్తే నాకేటి? నీ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడయ్యా బాబు. అయిపోయాడు. ఇదిగో మర్యాదగా అడుగుతున్నాను, నా బిడ్డకి తండ్రి వై పెడతావా లేదా? పెట్టను. పోనీ నీ బిడ్డకు నన్ను తల్లి చేసి పెడతావా? అసలు పెట్టను. యూ! ఏమిటండి లేడీస్ మీద కళ తోస్తారు? ఎవరు చూశారు? ఎవరూ తొయలేదు, మీరే పడ్డారు. నేనెందుకు పడ్డాను? మీకే తెలియాలి. నిజంగా నాకు తెలియదండి. ఐఎమ్ సారీ. ఓకే, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. ఇట్స్ ఆల్ రైట్. ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఏమీ అనుకోవద్దు. ఇట్స్ ఆల్ రైట్, ప్లీజ్.